సో తాగేసి ఏం చేయాలో అర్థం కాక ఇగోండి ఇలాంటి పనులు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. కుకునూరు మండలం పోలీసులు కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. కలుపుడే కలుపుడు. సో బ్రదర్ రిక్వెస్ట్ చేశారు, సో ఆయన కోసం మనం అయితే వచ్చి అయితే ఫుల్ వీడియో చూసినాం. శ్రావణ్ బ్రో, సో మీరైతే చూడండి. సో ఇలా వాటర్ అయితే సో మామూలుగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే మా ఐటీసీ సారపాక సెంటర్లో ఉన్నా నేను. సో ఇది వచ్చేసి బుర్గంపాడు రోడ్డు. సో ఇలాగే బుర్గంపాడు వెళ్ళాలి. బుర్గంపాడు వెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి, రైట్ తీసుకుంటే కొత్తగూడెం వెళ్తాం మనం. అండ్ ఫ్రెండ్స్, మనమైతే బుర్గంపాడు సెంటర్కి అయితే వచ్చాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా భద్రాచలం నుంచి వస్తే. సో కొత్తగూడెం నుంచి వస్తే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. అండ్ ఇలా లోపలికి వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళాలి, బుర్గంపాడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. అండ్ ఫ్రెండ్స్, ఇలాగే కొంచెం దూరం వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం ఆంధ్రాలోకి ఎంట్రీ కొట్టినట్టే. అండ్ ఆంధ్ర తగిలింది మనకి. ఇది తగిలినమ్మటే ఇక్కడ పక్కన వేలేరు అనే ఊరు వస్తుంది. సో ఈ ఊరు దాటిన తర్వాతనే మనకి పాములేరు అనేది వచ్చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఇవ్వండి ఇలా టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ దాటినమ్మటే మనకి డౌన్ ఉంటుంది, మొత్తం డౌన్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసినమ్మటే మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ డౌన్ ఇలా దిగుతూ ఉంటేనే మనం రైట్ సైడ్ కట్ అవ్వాలి. సో రైట్ సైడ్ కట్ అయితే పాములేరుకి అయితే మనమైతే వెళ్ళిపోతాం. మేబీ ఇప్పుడు వాటర్ తక్కువే ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, ఒక 4-5 వర్షాలే పడ్డాయి. సో మేబీ అసలు వస్తానే రావట్లేదు కూడా నీళ్ళు, నాకైతే తెలీదు. సో అందుకే అనుకుంటా మన బ్రదర్ ఒకసారి వీడియో చేసి పెట్టు బ్రో అని చెప్పి అడిగిండు మనల్ని. సో ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి తిరగాలి. అండ్ ఒక్కోసారి బ్యాక్ చూద్దాం. ఇక్కడ జప్పనొత్తారు అసలు. ఓకే ఓకే, డౌన్. ఓకే, హలో ఫ్రెండ్స్, ద సేఫెస్ట్ పిక్నిక్ పాయింట్ ఇన్ నియర్ బై భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఇప్పుడే పాములేరులోకి అయితే ఎంట్రీ అయితే కొట్టినాం. సో డైరెక్ట్గా మనం అయితే లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఫస్ట్ అయితే మనం అయితే మొత్తం తోట అనేది కంప్లీట్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా మొత్తం చూసిన తర్వాత అప్పుడు వాటర్లోకి అయితే వెళ్దాం. గైస్, నేనైతే లోపలికి అయితే వచ్చేసిన. సో ఇక్కడ అయితే మొత్తం అయితే ఇక్కడే మొత్తం కూర్చొని భోజనాలు అవన్నీ వండుకుంటారు. సో వండుకోవడం అక్కడ అండ్ తినడం ఇక్కడ. సో ఇక్కడ పార్టీస్ అవన్నీ చాలా జరుగుతాయి. సో సీజన్ కాకపోయినా కానీ జనాలు చాలా మంది వచ్చారు. సో చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చి ఉన్నాయి. సో ఫ్యామిలీస్కి అయితే మంచిగా సేఫ్ ప్లేస్ ఇది వచ్చేసి. అండ్ ఇంకా అటు ముందుకు వెళ్దాం మనం. ఇంకొక 2-3 షార్ట్స్ తీసుకొని డైరెక్ట్గా ఇక్కడ కుక్కలు అయితే చాలా ఉన్నాయి. సో ఏంటంటే ఫుడ్ తినేసి ఇక్కడ వేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఫుడ్ తినడానికి ఇక్కడ ఉండి. అండ్ ఈ గొడవలు అయితే బ్యాచ్లు అయితేనే. సో ఇందాక బ్యాక్గ్రౌండ్ లో మీరు వినే ఉంటారు నాయిస్. ఇదిగోండి అక్కడ ఉన్నాయి, గోలా చేస్తాను. అయితే ఏమో పోతే అటాక్ చేస్తామని భయం వేస్తుంది నాకైతే. అండ్ గైస్, పాములేరులో మెయిన్ డేంజర్ వచ్చేసి ఇగోండి చూడండి, బాటిల్స్ మొత్తం ఎలా పలగొట్టి వేసారో చూడండి. సో తాగేసి ఏం చేయాలో అర్థం కాక ఇగోండి ఇలాంటి పనులు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. కుకునూరు మండలం పోలీసులు కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, నేనైతే వాటర్ దగ్గరకు వచ్చా. సో వాటర్ వచ్చేసి అండ్ ఇదే ఉన్నది. సో దీనికి మించి అయితే లేవు. అవతల సైడ్ కూడా ఉంటాయి యాక్చువల్లీ లెక్క ప్రకారం. సో ఇవే ఉన్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే ఈ అస్సలు లోతుండవు. సో చిన్న పిల్లగాళ్ళు వచ్చినా ఏం కాదు, 1 ఇయర్ పిల్లగాళ్ళకి కూడా ఏం కాదు, 1 ఇయర్ పిల్లగాళ్ళని వదిలేసినా ఏం కాదు. పాక్కుంటా మొత్తం తిరుగుతాడు ఇక్కడ. సో వాటర్ అయితే అంత తక్కువ ఉన్నాయి. నార్మల్గా అయితే సీజన్లో అయితే వాటర్ అయితే అక్కడ వరకు ఉంటాయి. సో ఆ లాస్ట్ వరకు వాటర్ ఉంటాయి. కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి, ఎండాకాలం కాబట్టి ఇక్కడ ఉన్నాయి. ఈ వాటర్ కూడా ఇప్పుడు వర్షం రావడం వల్లే వచ్చినాయి, లేదంటే అసలు అవి కూడా రావు. అండ్ గైస్, మనమైతే ఇక్కడికి వచ్చేసి అయితే నేనైతే ఇప్పుడు మ్యాగీ అయితే వండుతున్నా. సో మధ్యాహ్నం నేను తినలేదు. సో ఇక్కడే తినేసి అయితే వెళ్దాం మనం. అండ్ గైస్, నాకు మ్యాగీ నార్మల్గా నచ్చదు. సో మ్యాగీని నేను నూడిల్స్ లెక్క చేస్తాను. సో ఫస్ట్ బాయిల్ చేసి పక్కన పడేసి దాని తర్వాత ఎగ్ వేసేసి అలా చేసుకుంటాను నేను. సో ఇప్పుడు మ్యాగీ అయితే బాయిల్డ్ అయిపోయింది. సో మ్యాగీని అయితే పక్కన పెట్టేద్దాం ఇట్లా.
ఎగ్ అయితే ఫ్రై అవుతుంది. సో మాడిపోవడం కూడా వచ్చేసింది. ఇక ఆనియన్ తొందరగా వేయాల్సిందే, లేకపోతే బిస్కెట్ ఇక. అండ్ గైస్ ఆనియన్ కూడా వేసేసిన. సో ఎగ్ లైట్గా మాడుతూనే ఉన్నది, ఏం కాదు చల్లరా. ఇక లాస్ట్కి మ్యాగీ వేసేద్దాం. సో ఇది నూడిల్స్ టైప్ చేసే మ్యాగీ. సో నేను ఇట్లానే చేసుకుని తింటా. ఇట్లా కలుపుడే వేసి కలుపుడు. సో ఇందులో వచ్చేసి మనం వేసేది మ్యాగీ మసాలా ఉన్నది. ఇది మొత్తం చేసిన తర్వాత చూపిస్తా. అండ్ గైస్ ఇవ్వండి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. సో నేను ఫాస్ట్గా తినిస్తా. సో తిన్న తర్వాత అప్పుడు మిగతా స్టోరీ మనం అయితే మాట్లాడుకుందాం, ఏం సంగతి అయిందో. సూపర్ గైస్, అసలు హోటల్ పెట్టుకుంటే అయిపోద్ది. నేను మామూలుగా ఉండట్లేదు, నాకే మస్తు నచ్చుతుంది. మన బ్రదర్ ఒకరు ఉన్నారు, మన సబ్స్క్రైబరే. సో యాక్చువల్లీ ఆ బ్రదర్ వచ్చేసి, తమ్ముడు నువ్వు వెళ్ళి కొంచెం పామ్లేర్ వీడియో చేయవా, మా పిల్లగాడి ఫస్ట్ బర్త్డే వస్తుంది సండే, సో అక్కడ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒకసారి ఒక వీడియో వేయని చెప్పేసి మనకి 2 days కింద అయితే మనకైతే మెసేజ్ చేయడం జరిగింది. సో బ్రదర్ రిక్వెస్ట్ చేశారు. సో ఆయన కోసమే మనం అయితే వచ్చి అయితే ఫుల్ వీడియో చూసినాం. శ్రావణ్ బ్రో, సో మీరైతే చూడండి. సో ఇలా వాటర్ అయితే సో మామూలుగానే ఉన్నాయి, సో సింపుల్ గానే ఉన్నాయి. అండ్ ప్లేస్ అయితే మంచిగానే ఉన్నది. సో ఏం ప్రాబ్లం లేదు. కానీ అక్కడక్కడ కొన్ని బాటిల్స్ అయితే పలగొట్టున్నాయి. సో కొంచెం జాగ్రత్త, చిన్నపిల్లగాలతో వస్తే మాత్రం అదొక్కటి కొంచెం చూసుకోండి మీరైతే. అండ్ ఓకే గైస్, సో ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి.